శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి రాలేదట రైతు భరోసా పైసలు రాహుల్ సార్ కు పంపుతుండ్రు సెల్ఫీలు రేవంత్ సార్ చేసిండు మస్తు ఉపాయం స్కీములల్ల చేసిండ్రు మస్తు కాపాయం బడ్జెట్ లో ఇయ్యకున్నా వస్తాయట పైసలు వాళ్ళనే అడుకోపోరాదుండ్రి మరి ఓట్లు 30 ఏళ్ల కిందనే పాడైందట హైదరాబాదు మరి ఈడికెందుకు వచ్చినావు ఆంధ్రలోనే ఉండరాదు చదువులను మంచిగా చేస్తుండట సీఎంల వారు నీళ్ళ కూడా తిప్పలు అందుకేనా సారు 10 మంది దోస్తులు మెసేజ్లు పెడితే నా ఫోను ఆయపాయ పానాల లెక్కనే చేస్తుంది ఫోటోను వీడియోను ఓపెన్ చేద్దామంటే ఇంటర్నెట్ తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుడు చూసి చూసి యాస్టకొచ్చి నా ఫోన్ తీసి పక్కకు పడేస్తా అసొంటిది రాహుల్ గాంధీ సార్ను యాద్ చేసుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు 10 మెసేజ్లకే ఇట్లయితే 4 కోట్ల మెసేజ్లు వస్తే ఎట్లుంటది రాహుల్ గాంధీ సార్కు 4 కోట్ల మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారని చూస్తున్నారా ఇంకెవరు మన తెలంగాణ పబ్లికే వీళ్ళందరూ ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే రైతులు సర్కారోళ్ళు రైతు భరోసా పైసలు ఇస్తలేరని ఇప్పటికే మస్తు సార్లు అడిగిండ్రు ఎన్ని చేసినా రేవంత్ సార్ పట్టించుకోకపోయే వరకు ఇగో ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసుకొని రాహుల్ గాంధీ సార్ కు పంపించిండ్రు राहुल जी भरोसा जल्दी लगाओ राहुल जी भरोसा जल्दी लगाओ राहुल जी भरोसा जल्दी लगाओ राहुल जी మంచి ఉపాయమే చేసిండ్రు కానీ రాహుల్ గాంధీ సార్కే తిప్పలున్నది ఒక్క చిన్న ఊరోళ్ళే 10-12 మంది కూడిండ్రు ఇట్లనే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడి రాహుల్ గాంధీకి సెల్ఫీ వీడియోలు పంపేటట్టే ఉన్నారట ఇక రైతు భరోసా రానోళ్ళు పంపితే లోన్ల మాఫీ కానోళ్ళు వడ్లకు బోనస్ రానోళ్ళు ఊకుంటారా అట్లనే పింఛన్లు రానోళ్ళు నెలకు 2500 రూపాయలు రానోళ్ళు స్కూటీలు రానోళ్ళు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం రానోళ్ళు ఫ్రీ కరెంటు రానోళ్ళు 500కే గ్యాస్ బుడ్డి రానోళ్ళు ఇట్లా అందరూ సెల్ఫీ వీడియోలు పంపితే రాహుల్ గాంధీ సార్ ఫోన్ ఉంటదా చెప్పుండ్రి దెబ్బకు కొరకాసు లెక్క గాలి టపాసు లెక్క వెళ్తది రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉన్నారు అందులో సగం మంది పంపినా 2 కోట్ల వీడియోలు అవుతాయి ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఎప్పుడు చూస్తాడు పాపం ఢిల్లీలో ఓట్ల పని బంద్ పెట్టి మొత్తం ఫోన్లు చూసే పని మీదనే ఉన్న 2-3 నెలలు పడుతుంది కావచ్చు అందరి వీడియోలు చూసటానికి ఎందుకు వచ్చిన తిప్పల చెప్పుండ్రి అసలే మా తెలంగాణోళ్ళు పట్టింపులున్నోళ్ళు పట్టు పట్టిందంటే ఇడిచిపెట్టరు ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు మొదలు పెట్టిర్రు అందరూ వాళ్ళ వెనక లైన్ పట్టిండ్రు అనుకో మీకే తిప్పలైతది రేవంత్ సార్ చెప్పినట్టు రైతు భరోసా పైసలు టకీ టకీమని రైతుల అకౌంట్లలో పడ్డాయో లేదో గాని తెలంగాణ పబ్లిక్ సెల్ఫీ వీడియోలతోని మీ ఫోన్ మాత్రం నెల రోజుల దాకా టకీ టకీమని మోగుతూనే ఉంటది ఇక మీ ఇష్టం నేను ఇప్పటికే చాలా మాటలు చెప్పిన రేవంత్ సారు తెలివి ముంగట ఎవ్వరు పనికిరారు ఆయన అంతా ఆగమాగ మాట్లాడతాడని అందరు అనుకుంటారు కానీ ఏ పని చేసినా మస్తు ఆలోచిస్తాడు అసలు ఆయన లెక్క ఆలోచన చేసుడు ఎవ్వల తరం కాదు సారును మొగుల మీదకి మంచిగానే ఎత్తుతున్నావు కానీ అసలు ముచ్చటేందో చెప్పుమని చూస్తున్నారు కదా ఇగో చూడుర్రి వారెవ్వా పావులా చూపెట్టి 10 రూపాయలు పట్టుకపోయే ఉపాయం చేసిండు పోండ్రి మన రేవంత్ సారు మొన్న జనవరి 26 నాడు 4 పథకాలు మొదలుపెట్టిండు కదా ఇవాళ సురువు చేసినాం ఇక అందరికి అన్ని ఇచ్చుడే ఎవలాగబట్టినా ఆగేది లేదని చెప్పిండు కానీ అండ్ల పెద్ద మతలబు ఉన్నదటనుల్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా 15 మందిల జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టాం అబ్బర బిడ్డ చిన్నగా లేదు కదా ఉపాయం జనవరి 26 నాడు స్కీములు మొదలు పెట్టడానికి కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసిండ్రు పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు అయితే పెద్ద పెద్ద ఊర్లను తీసుకుంటే మంది ఎక్కువ ఉంటారు ఎక్కువ మందికి ఇవ్వాలి పైసలు ఎక్కువ కావాలన్నాయే గందుకే చిన్న చిన్న ఊర్లను సెలెక్ట్ చేసిండట ఈ మాట మేము చెప్తలేము కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారే చెప్పిండు అంటే చూడుండ్రి ఇలా
తెలివి. చిన్న ఊర్లలో తక్కువ మంది ఉంటారు, అక్కడ ఓ 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినాం అయిపోయిందని పబ్లిసిటీ చేసుకోవచ్చు. లోన్ల మాఫీలో కూడా అదే చేసిండ్రు కదా. 21,000 కోట్లు మాఫీ చేసినామని చెప్పుకున్నారు, కానీ సగం మందికి కూడా పైసలు అకౌంట్ లో వాళ్ళే. అంటే చెప్పుకునేది ఒకటి, చేస్తున్నది ఇంకొకటి. ఇవన్నీ చూస్తా అంటే నాకైతే ఒకటి అనిపిస్తున్నదుల్లా, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలనే దానికంటే ఎట్లా ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టినమని తెలియకుండా ఎట్లా చూడాలనే దాని మీదనే రేవంతన్ సారు రోజుకు 18 గంటలు ఆలోచన చేస్తున్నట్టున్నాడు. ఇయాల రేపు ఎడారిలో కూడా ఉష్క అమ్మే తెలివి ఉండాలి, లేకపోతే బతుకుడు కష్టం. పిల్లగానికి కట్నం ఏ పాటిస్తారు? ఉన్నదంతా ఆయనదే కదా, మరి ఎంతున్నది? ఎంతుంటే అంత. హగో ఈ పిల్లేంది వార్తలు చెప్తారని వచ్చి సినిమా డైలాగులు మొదలుపెట్టిందని చూడకుర్రి. ఈ సినిమా డైలాగుకు ఇప్పుడు చూడబోయే వార్తకు చాలా దగ్గర దోస్తానా ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. మొన్న కేంద్రమోళ్ళు బడ్జెట్ పెట్టిండ్రు కదా, అండ్లా తెలంగాణకు గుండు సున్నా పెట్టిండ్రు. దేనికి కూడా పైసా ఇయ్యలే. ఆంధ్రలున్న చంద్రాలు సార్కైతే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 5,900 కోట్లు ఇచ్చిర్రు, రైళ్ల కోసం 9,000 కోట్లు ఇచ్చిర్రు. మరి అన్ని ఆంధ్రకే ఇచ్చుకున్నారు. తెలంగాణకు ఎందుకు ఇయ్యలేదని ఆలీలు అడిగే వరకు కిషన్ రెడ్డి సారు ఈ ముచ్చట చెప్పిండు. మంచిదే, పక్కోళ్ళకిస్తే మాకు పగేం లేదు, కానీ అందరూ మీ పువ్వు గుర్తుకే ఎందుకు ఓటేయాలి చెప్పుండ్రి. మీరు మీ ఓళ్ళకి ఎక్కువ ఇచ్చుకొని మిగిలిన పైసలకెళ్ళి అందరితోని కలిపి 4 రూపాయలు ఇచ్చినట్టే రేపు ఓట్లప్పుడు పబ్లిక్ కూడా వాళ్లకు నచ్చినోళ్లకు ఓటేసుకుంటారు. ఎవరో ఒకరిద్దరు మీకేస్తారు తీయండ్రి. ఎక్కువ ఓట్లు కావాలంటే ఎక్కువ పైసలు ఇచ్చిన రాష్ట్రాలకు పోయి అడుక్కోనరని ఇక్కడి పబ్లిక్ సలహా ఇస్తున్నారు. నేను అర్జెంట్ అవసరం ఉండి మా దోస్తుల దగ్గర 500 తీసుకున్నా. అటెనక మా నాయన అడిగి ఎవలే వాళ్ళకి ఇచ్చేసిన. కానీ దోస్తులకు ఇచ్చేది ఉన్నదని మా నాయనకు చెప్పి పైసలు తీసుకొని అవి దోస్తులకు ఇవ్వకుండా వేరే ఖర్చు పెడితే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టే అవుతున్నదట రాష్ట్ర ఖజానా కథ. రేవంతన్ సారు భట్టి సారు తిప్పలవాడి ఏడాదిలోనే దగ్గర 1,50,000 కోట్ల అప్పు పట్టుకొచ్చిండ్రు. స్కీములు మొదలు పెట్టకుండా కాంట్రాక్టర్లకైతే పైసలు ఇస్తున్నారట. కానీ ఈ అన్ననేమో పైసలు ఇస్తలేరని తహసీల్దార్ ఆఫీస్ కు తాళం పెట్టిండు. ఈ అన్నది రంగారెడ్డి ఇబ్రహీంపట్నం కాంట్రాక్టులు చేస్తాడట. ఇబ్రహీంపట్నంలో 40 లక్షలు పెట్టి గెస్ట్ హౌస్ కట్టిండట. పనైతే చేపించుకున్నారు గాని పైసలు మాత్రం ఇస్తలేరట సర్కారోళ్ళు. దీంతోని గేటుకు తాళం పెట్టిండు. గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి అగో సర్కారోళ్ళు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. మరి ఆ పైసలన్నీ ఏమైతున్నట్టు, ఎవల జేబులకు పోతున్నట్టు? అంటే వాళ్ళ పార్టీలున్న కాంట్రాక్టర్లకే ఇస్తున్నారేమో, లేకపోతే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేల కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఇచ్చుకుంటున్నారు కావచ్చు. కానీ మొన్ననే 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిండట. అయినా కూడా ఎక్కడనే బకాయిలున్నాయంటే సందుగుల పైసలు ఎలకలెత్తుకపోతున్నాయో చెదలు బట్టి పాడైతున్నాయేమోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. నేనడమనే ఓ పద్యం చెప్పిన, కరెక్ట్ గాని జాగలకు పోయి గొప్పలు చెప్పుకోవద్దు, బద్నాం కావద్దని. అయినా కానీ రేవంతన్ సారు మాత్రం పట్టించుకుంటలేడు. ఎందుకు ఇట్లా మాట్లాడతాడో, ఎందుకు బద్నాం అవుతాడో ఏమో. పోన్రి, మన టైం మంచిగా లేనప్పుడు సప్పుడు ఏకుండాలి. అట్లా కాకుండా గొప్పలకు పోతే ఏమవుతుంది? నవ్వేటోళ్ళ ముంగట జారిపోయి జాలెట్ల పడ్డట్టే అవుతుంది. ఇప్పుడు కూడా అదే అయింది. జేఎన్టీ మెడ్బాల్ కాలేజ్ సార్, ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు. స్నానాలకి, బ్రషింగ్స్కి ఆ వాటర్ అసలు లేవు సార్. అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు. గర్ల్స్ సైడ్ మేము మోయలేము కదా సార్. అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్. మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి. మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజ్లో. విన్నారు కదా ఈ అక్క ఏం చెప్తున్నదో.
మహబూబాబాద్ జేఎన్టీయు కాలేజ్లా తాగే నీళ్ళకే కాదు తానం నీళ్ళకు కూడా తిప్పలే ఉన్నదట. ఇగో ఇట్లా బాయికాడికి పోయి బొక్కెనేసి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఏ టైం ఎట్లుంటదో ఎవలకి ఎరక. బాయికాడ ఈ అక్కలకి ఏమన్నా అయితే ఎట్లా చెప్పుండ్రి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అమ్మా నాయనలు చదువుకుంటానికి దోల్తే సర్కారోళ్ళు ఇట్లా నీళ్లు మోపిస్తున్నారు. కానీ మొన్న రేవంతన్ సారు ఏమన్నాడులా, విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అవు సారు మస్తు సమీక్షిస్తున్నారు. వేరేటోళ్ళకి ఇస్తే ఇంత మంచిగా చూసుకుంటారో లేదో. మీరు ఇంత మంచిగా చూసుకుంటానే కాలేజీలా నీళ్ళ కరువు వచ్చి ఈ అక్కలు బాయికాడికి పోయి తెచ్చుకోవాల్సి వస్తున్నది. వేరే మంత్రులకు అప్పచెప్తే ఇంకెట్లుంటుండెనో. మీకున్న మస్తు అనుభవంతో బడులను కాలేజీలను ఇంత మంచిగా చూసుకుంటున్నారు. 10 శాఖలు దగ్గర పెట్టుకొని కూడా చదువుల శాఖను ఇంత మంచిగా చూసుకుంటున్నారంటే మీ అంత పనివంతులు ఇంకొకరు ఉండరు కావచ్చు. కానీ మీరు ఇంత శ్రద్ధ పెట్టి ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తా అంటే అందరేమో పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయినట్టే అయిందని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? మీరు బడులు కాలేజీల్లో అన్ని సౌలతులు పెట్టి పిల్లలకు పురుగులు లేని బువ్వ పెడతా అంటే చూసి జీర్ణమైతలేదు కావచ్చు. మళ్ళీ మల్క ఈన ప్యాకెట్లు పంపనుంటిది. మీరు మాత్రం ఇవన్నీ అస్సలే పట్టించుకోవద్దు. ఇట్లనే శ్రద్ధ పెట్టి పని చేసుకుంటా పోర్రి. పిలిచి పిల్లనిస్తే ముక్కు సక్కలేదని వంకలు పెట్టినట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు కూడా అసొంటి ఆయననే ఒక ఆయన మోపయిండు. ఆయన గొప్పోడని చెప్పుకుంటానికి పక్కోళ్ళ మీద లేని మాటలు చెప్తాడు. ఎవ్వరు ఏమనకపోతే ఈ దునియాను కూడా నేనే తయారు చేసిందని డప్పు కొట్టి ప్రసారం చేసుకుంటాడు. ఆ గొప్ప మనిషి ఎవరు? ఆయన చేసిన ఘనకార్యం ఏందో అరుచుకుందాం పారి. కడుపు నిండా తిన్నాక కుండెత్తేసినట్టే ఉన్నది చంద్రాలు సారు ముచ్చట. నోరు తెరిస్తే నేను సైబరాబాద్ కట్టిన హైదరాబాద్ కు పేరు తెచ్చిందని చెప్పుకుంటాడు కదా. ఇగో ఇవాళ ఇంకో ముచ్చట చెప్పిండు చూడుండ్రి. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. చూసిండ్రా ముచ్చట ఎట్లున్నదో? 1995లా హైదరాబాదు పాడుపడి ఉన్నదట. అంటే హైదరాబాదు ఎప్పుడో 30 ఏళ్ల కిందనే పాడైపోయిందట. ఆంధ్రకెళ్ళి ఈ సారు వచ్చి మంచిగా చేసిండని చెప్పుకుంటున్నాడు. కానీ సారు పాడుబడ్డ హైదరాబాద్ కు ఎందుకు వచ్చినావు? ఇక్కడ భూములు ఎందుకు మీ ఓళ్ళకు రాసిచ్చినావు? మద్రాసును ఇచ్చిపెట్టి మా తానికి రమ్మని ఎవరన్నా పిలిచిండ్రా అని ఇక్కడి పబ్లిక్ అడుగుతున్నారు. ఇంకో ముచ్చట, హైదరాబాదు పాడుబడలే సారు, మీరు పాడుపడేసిండ్రు. మీరు మద్రాసు వలసపోవటానికంటే ముందే హైదరాబాద్ లా అన్ని సౌలతులున్నాయి. నవాబుల కాలంకెళ్ళి ఉన్న సంపదను దోసుకొని తెలంగాణల చేతిలో షిప్ప పెట్టిండ్రు. ఇక్కడి భూములు మీ ఓళ్లకు అప్పచెప్పుకొని మా ఓళ్లను బికారీ చేసిండ్రు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు హైదరాబాద్ పేరు చెప్పి చుట్టుపక్కల భూములు బుక్క పెట్టిండ్రు. దానికి సైబరాబాద్ అని పేరు పెట్టి గప్పాలు కొట్టుకుంటున్నారు. అయినా గాని ఎందుకు సారు? మంచిగున్న ఆంధ్రలోనే ఉండక పాడుబడ్డ హైదరాబాద్ కి ఎందుకు వచ్చిర్రు? ఇక్కడనే ఇల్లు కట్టుకున్నారు. వస్తే వచ్చిండ్రు గాని ఇప్పుడు ఆంధ్రకు ముఖ్యమంత్రి అయిండు కదా. అమరావతిలా నీళ్ళెత్తి పోసుకొని రాజధాని కట్టుకొని మీరు కూడా అక్కడనే ఓ ఇల్లు కట్టుకొని ఉండుర్రి. మళ్ళీ పారి మా పాడుబడ్డ హైదరాబాద్ దిక్కు రాకుండాని ఇక్కడి పబ్లిక్ అంటున్నారు. మనది గొప్ప దేశం అని ముర్మాలను ఇసొంటి తిప్పలున్నాయని ఏడవాళ్ళనో తెలుస్తలేదుల్లా. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నది. ఇంకా పేదోళ్ళు అట్లనే ఉన్నారు. పిరికేడు మెతుకులు దొరకక తిప్పల పడేటోళ్ళు కూడా ఉన్నారు. సర్కార్లో కూర్చున్నోళ్ళేమో పెద్ద పెద్ద లెక్కలు చెప్తారు. కానీ ఇసొంటి వార్తలు చూసినప్పుడు మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. ఈ అక్కలు ఎందుకు డాన్స్ చేస్తున్నారో ఎరికేనా? ఇగో వీళ్ళూరికి కరెంట్ వచ్చింది. కరెంటు కొత్తగొచ్చుడేంది? వెనకటి సంధి ఉన్నదే కదా అని చిత్రంగా చూడకుర్రి. ఎందుకంటే వీళ్ళ ఊర్లే ఇయ్యాలనే లైట్ వెలిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 77 ఏండ్లకు వీళ్ళు లైట్ బుగ్గను చూసిండ్రు. ఇది ఆంధ్రాలున్న నీలబంద అనే చిన్న ఊరు. చాలా ఏండ్ల సంధి ఇక్కడ ఊరున్నది. కానీ అడవిలున్నదని సర్కారోళ్ళు కరెంటు పోలియలేదు, కరెంట్ ఇయ్యలేదు. దీంతోని వాళ్ళు చీకటినే బతికిండ్రు. ఇగో ఇప్పుడు వాళ్ళ ఇండ్ల దాకా కరెంటు లైన్లు గుంజి బుగ్గ పెట్టిండ్రు. ఆ సంబురంలో ఇట్లా డాన్స్ చేసిండ్రు.
కానీ ఈ 77 ఏండ్లల్లా ఎక్కువ రోజులు పాలన చేసింది కాంగ్రెస్ వాళ్ళే. మేమే దేశానికి స్వాతంత్రం తెచ్చినాం, మేం దేశాన్ని మంచిగా చేసినామని ఉన్నాయి లేని అన్ని చెప్పుకుంటారు. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు లేని ఊర్లు చాలా ఉన్నాయి. అయినా కాంగ్రెస్ వాళ్ళ గొప్పలకైతే తక్కువేముండదు. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.